ఆగండి ఆగండి, వీడియో మాత్రం చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు వేణు హాసిని వాళ్ళు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. 2ంటికి అయితే లేచిపోయానండి శనివారం. ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుని వంట అయితే చేసేస్తున్నాను. ఇదేంటి 2ంటికే వంట చేసేస్తుంది అనుకుంటున్నారా? ఇంకా నేను వచ్చి శనివారం కదా, వాడిపిల్ల అయితే వారాలు పెట్టుకున్నానని మీకు తెలుసు. ఇంక ఇది వచ్చి 5th వీక్ అనమాట. నేనైతే పిల్లలు మా వారు లెగలేదు. వాళ్ళు లెక్కకుండానే వాళ్ళ బాక్సులన్నీ సదిరేసి ఇంకా నేనైతే బండి మీద అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మూడో దాన్ని అయితే వాగ్దేవిని అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి నేను ట్రైన్కి అలాగే తనకు బస్కి అయితే వచ్చాను. లాస్ట్కి రీచ్ అయిపోయానండి గుడికి. ఎంతమంది భక్తులు ఉన్నారంటే నేను వెళ్ళేసరికి చాలామంది అయితే దర్శనమై వచ్చేస్తుంది. ఈ ఫ్రీ బస్ పెట్టాడు కదా, చాలా లేట్గా అయితే కదిలింది బస్సు. ఇంకా చూసారా భక్తులు ఎంతమంది ఉన్నారో. నేను ఈ రోజు అంటే చాలామంది విచిత్రమైన క్యారెక్టర్లు అయితే చూసేసాను. వామ్మో, నేనైతే అనవసరంగా బస్సులో వచ్చానే అనిపిస్తుంది. ఇది వచ్చి 5వ వారం అండి. 4 వారాలు అయితే అయినాయి. ఈ 4 వారాల్లో నేను 50 రూపాయల దర్శనం అయితే వెళ్ళాను. సర్లే, ఇది 5వ వారం కదా, మనం ఉచితంగా వెళ్ళి అది కూడా కొంచెం అనుభవిద్దాము, ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి అయితే మేము ఉచిత దర్శనానికి అయితే వచ్చాము. చూసారా, ఉచిత దర్శనంలో కూడా చాలా అంటే చాలామంది భక్తులు ఉన్నారు. అలాగే 50 రూపాయలు ఖాళీ లేదు, 200 ఖాళీ లేదు. మన ఇష్టం అది, మనం ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం అది. కాకపోతే నాకైతే అనిపించింది ఇందులోకి వచ్చాక 50 రూపాయల దర్శనమే బెటర్ అనిపించింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి 2 hours పట్టింది. దగ్గరే ఒక పక్కనేమో మధ్యలో దూరేస్తున్నారు. ఇదేంటి అందరూ ముసుగులేసేసారు అనుకుంటున్నారా? ఫుల్ వర్షం పడింది అనుకుంటున్నారు అందరూ. వేడొచ్చేస్తుంది అని ఫ్యాన్లు కూడా ఆగిపోతున్నారు. ఆ భగవంతుడు గుర్తుపట్టి వర్షం అయితే వచ్చేసింది. చూసారా, ఎంత వర్షం వచ్చినా చూడండి, భక్తులు ప్రదక్షిణలు ఆపుతలేదు, లైన్లో ఆపుతలేదు. చిన్న పిల్లలు కూడా తడిసిపోయారనమాట. ఆ చిన్న పిల్లలకి చాలా అంటే చాలా హుషారు వచ్చింది. ఓ కేకలు బొబ్బలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా ఒక్క సెకండ్ని మనం ఆ దేవుడు దర్శనించుకునేది కదా. ఇంకా లాస్ట్కి అయితే నేను పైకి అయితే వచ్చానండి. ఇంకా చూసారా, ఉచిత దర్శనంలో ఎంతమంది ఉన్నారో. గోమాతలను కూడా దర్శనించుకుంటున్నారు. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అలాగే మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగున్నదో. ఇంకా చాలామంది పువ్వులని పసుపు కుంకుమ పైన తెస్తారు కదా, ఇంక ఇలా పైనుంచి అయితే వస్తుందన్నమాట ఉచిత దర్శనము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ఉచిత దర్శనంలోకి వెళ్ళింది. 4 weeks మేము అక్కడి నుంచి అయితే నడుస్తున్నాం. ఇది ఇక్కడ దగ్గరే అని. ఈ వర్షంలో కూడా భక్తులు మాత్రం ప్రదక్షిణలు ఆపట్లేదు, లైన్లో ఆపట్లేదు. చిన్న పిల్లలు కూడా అలాగే తడుస్తూ అయితే ఎదురు చూస్తున్నారు ఆ స్వామివారి కోసము. మేము కూడా అంతేనండి. అప్పటి వరకు చాలా అంటే చాలా వేడిగా ఉండి చెమటలు కారిపోతున్నాయి. ఆ ఒక్క సెకండ్ గట్టిగా వర్షం వచ్చింది, అందరూ తడిచిపోయారనమాట. ఇది చూసారా, కింద 50 రూపాయల దర్శనం. ఇది ఉచిత దర్శనం. ఏమో కింద నడిచి అలా పైకి అయితే వచ్చేస్తున్నారు. నాకు కూడా ఇది బాగా అనిపించింది. కాకపోతే చాలా టైం పట్టేసింది అని అయితే అనిపించింది. ఏదుంది, ఏ లైన్లో అయినా దూరేస్తమే కదా మధ్యలోని. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కానివ్వండి, ఎవరైనా అంతే. ఇంక 50 రూపాయల దర్శనంకి వచ్చేసరికి పోలీసులు మాత్రం ఎవరైనా దూరితే చాలు బయటకైతే లాగేస్తున్నారు. అదైతే దూరడానికి అయితే లేదు, ఇది మాత్రం దూరేస్తున్నారనమాట. ఇంకో చూసారు, ఇదేంటి ఇంత లైన్ ఉందనుకుంటున్నారా? ప్రదక్షిణ హుండీ కోసమండి. మొక్కుబడులు ముడుపులు అయ్యన్న హుండీలో వేసుకోవచ్చు. అలాగే మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంక బయటకైతే వచ్చేసాము. ఆ స్వామివారిని అయితే దర్శించుకుని మిమ్మల్ని కూడా ఇదేంటి 1 రూపీ నిలబెట్టింది అనుకున్నారా? నాకు ఇన్ని రోజులకి తెలియదు, ఇప్పుడే తెలిసింది. సర్లే అని నేను కూడా ట్రై చేశాను. 2 కాయిన్స్ అయితే నిలబెట్టాను ఆ స్వామివారిని మొక్కుకుని నేను. ఇంకా లాస్ట్కి అసలైన ఘట్టమండి, బస్సు ఎక్కడమే. ఇందులో మొగలు అయితే 2-3 కనపడుతున్నారు, కానీ మొత్తం బస్సు నిండా ఆడవాళ్ళే. ఇలాగే బస్సు ఎక్కుతుంటే నేను ఎక్కేసాను అనమాట. నా హెడ్ ఒకటే అనుకుండిపోయింది. ఒక ఆంటీ మొత్తం నొక్కేస్తుంది, అరుస్తుంది మళ్ళీ నా మీద. వామ్మో అనిపించింది నాకు. ఇంకా లాస్ట్కి తొనికైతే వచ్చాం బస్ కోసం. చూసారా, ఇక్కడైతే వినాయకుడు ఊరేగింపులు అయితే జరుగుతున్నాయి. నేనైతే ఇలాగా మా ఇంటికి వెళ్ళేసరికి ఒక 3 ఊరేగింపులు అయితే చూసేసానండి. మీతో కూడా షేర్ చేసేసుకుందామని. చూసారా, ఎంత మంచి సాంగ్ అయితే ఒక కృష్ణుడి కోసం అయితే వేస్తున్నారు. గోపాల గోపాల అని ఆ సాంగ్. నేనైతే అది మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది ఎందుకే అని చెప్పి.
మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇటు చూస్తూ నవ్వుతున్నారు. నేనే కదా చూడడం, మీకు కూడా చూపించాలని చెప్పి వీడియో తీసి షేర్ చేసుకున్నాను. అలాగే మన వీడియో ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి గుర్తున్నాయా మీకు చిన్నప్పుడు? నా చిన్నప్పుడు అయితే చూసాను నేను. ఇంకా మీ చిన్నప్పుడు చూసేలే చూడండి. రాముల వారు చూసారు వీడియో తీస్తున్నాను ఇలా అన్నారు. ఈ వేషాలు అన్నీ నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే చూస్తున్నాను. సాయిబాబా హాయ్ చెప్తున్నాడు. చాలామంది అయితే చూస్తున్నారు. నరేంద్ర సెంటర్లో ట్రాఫిక్ అయితే అయిపోయింది. మేము 2:15కి అయితే వచ్చామండి. ఇవన్నీ చూస్తున్న బస్సు వస్తుంది అని చెప్పి 2 hours వెయిట్ చూస్తున్నాము. తీరా మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కండక్టర్ అన్నాడా, అమ్మ బస్సులు అటు వెళ్ళిపోతున్నాయి అమ్మ, ఇటు రావట్లేదు, ఇటు ఊరేగింపులు ఉన్నాయి కదా అన్నాడు. ఎంత డిసప్పాయింట్ అయ్యామో. ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయాను, మ్యాక్స్కి కూడా వెళ్ళానండో, వీడియో తీయలేదు అంతే. చూసారా ఎంతమంది, ఎన్ని ట్రాక్టర్ల మీద. నేనైతే నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చినాయి. ఆ వేషాలు వేస్తూ వెనకాలైతే మేము కూర్చుని వాళ్ళము. నేను చెప్పాను కదా ముందు మా ఊరేగింపులో అయితేని ఇలాగ గేదెలు చూసారా, అదే గేదెలు వేషాలు వేసేవి. మా చిన్నప్పుడు అట్లా చూస్తే చాలు ఇంట్లోకి వెళ్ళిపోయి కిటికీలో నుంచి అయితే చూసేవాళ్ళము. మరి మీరు ఎలా చూసేవారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ భయం లేకుండా దగ్గర చూస్తున్నాను. అప్పుడు నిజంగా అనుకునే వాళ్ళం, ఎందుకంటే బిందులో వాటర్ బయట పెడితే అవన్నీ వంపేసి చాలా అంటే చాలా భయపెట్టేసేవారు మమ్మల్ని. అవన్నీ నాకు ఒక్కసారిగా ఇవన్నీ చూసినప్పుడు గుర్తుకొచ్చి అనమాట. సాంగ్స్ పాడుతూ మ్యూజిక్ బ్యాండ్, అలాగే ఆంజనేయుడు చూసారా లాస్ట్కి అయితే వస్తున్నారు రబ్బలు విరుచుకుంటూ కూర్చొని. ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాం అనమాట. చాలామంది చూస్తున్నారు. అలాగే నేను వచ్చి ఇక్కడ తనిఖైపై కత్తిల్లో చూశాను, మంచుల్లో చూశాను. వినాయకులు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ చూసారా డెకరేషన్, ఆ వెంకన్న బాబు రథంపై వినాయకుడిని తీసుకెళ్తున్నారు. ఇది తణుకులో అయిపోయాక మళ్ళీ మంచుల్లో తీసానండి. ఓస్ అయితే ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చింది, సరిగ్గా మీకు కనపడపోవచ్చు, లైట్ అయితే అటు నుంచి వస్తుంది సన్ను. ఇంకా సర్లే నేను కూడా ట్రై చేస్తున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.